ఓడి అమ్మ, ఈ బ్లాక్ బాక్స్ పోవడం వల్ల 1500 బొక్క. ఏమైందిరా? అసలు ఏమైందంటే నా బండి పాస్ 3-4 months గా మధ్యలో ఊరికనే ఆగిపోయేది. ఏమైందని ప్రాబ్లం చెక్ చేపిస్తే బైక్ లో ఉన్న ఈ CDI కాయిల్ అయితే కాలిపోయిందంట. దీనివల్లే మన బండి ఊరికనే ఆగిపోయేది. దీని కాస్ట్ మనకి 1500 పడింది. ఇంకా రిపేరింగ్ మొత్తం కలిపి 1800 అయితే అయింది. బండి ఇప్పుడు ఎక్కడ ఆగట్లేదు, బాగుంది. నా బండి చూడడానికి బాగానే ఉంటది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ టైర్ అనమాట, మొత్తం అరిగిపోయింది, గుండె అయిపోయింది. ఇదైతే లాస్ట్ 5 years నుంచి ఇదే వాడుతున్నాం. ఇంకా బ్యాక్ టైర్ అయితే బాగానే ఉంది. దానికోసం మళ్ళీ కొత్త టైర్ అయితే తీసుకున్నా. ఇంకా నా బైక్ లో చాలా రోజుల నుంచి ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయలేదు, మళ్ళీ కొత్తది అయితే తీసుకున్నా. ఇంకా టైర్ కి ఇంజన్ ఆయిల్ కలిపి 2200 అయింది. ఇందాకమ్మో కాయిల్ కమ్మో 800, ఇప్పుడు 22, మొత్తం 4000 ఖర్చు అయింది. ఇంకా వెంటనే కొత్త టైర్ తీసుకొని చేంజ్ చేపిద్దామని చెప్పి మన పంచర్ షాప్ అయితే వెళ్ళిపోయాం అనమాట. ఒక 20 minutes లో పడితే కొత్త టైర్ అయితే వేసేసాడు. అక్కడ ఒక 200 అయితే చార్జ్ చేశారు. ఇంకా లాస్ట్ గా ఇంజన్ ఆయిల్ కోసం అని చెప్పి మెకానిక్ షాప్ కి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా పాత ఆయిల్ మొత్తం తీసేసి కొత్త ఆయిల్ అయితే వేసేసారు. బండి అయితే ఇప్పుడు కొంచెం అంతా బెటర్ గా ఉంది. ఇంకా వాషింగ్ ఒకటే కదా, అది ఇంటికాడ అయితే చేసేసుకోవచ్చు అని చెప్పి ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా మొత్తానికి ఈ రోజు ఖర్చు 4500 అయితే అయింది అనమాట. బండికి అయితే మొత్తం అంతా మా డాడీ పెట్టుకున్నారు. ఇంకా సరే అయితే నేను వెళ్ళి నా బండి వాష్ చేసుకుంటాను. మళ్ళీ కలుద్దాం, ఉంటాను. బాయ్.